ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది గాని ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. ఈ కుర్రోళ్ళకి పెద్దగోడు గుళ్ళో దేవుడు కాదు సారు, గ్రౌండ్ లో దేవుడు. తిని కుండెట రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడా? నా లోపల గ్యాంగ్స్టర్స్, క్రిమినల్స్ టాప్ 10 లిస్ట్ ఒకటి తయారు చేయండి. ఇక్కడ టాప్ 10 లిస్ట్ ఉండదు సార్. 1 to 10 ఒక్కడే. అర్జున్, సిఐనే కొట్టామని కమిషనర్కే చెప్తున్నా. ఫైనల్ గా పెద్ద మూవీ నుంచి స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. స్పెషల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టెంట్ గా చార్ట్ బస్టర్ సాంగ్ అయినా చెప్పొచ్చు. మెయిన్ గా ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బీజిఎంస్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే చెప్పొచ్చు. మెయిన్ గా ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. రీసెంట్ గానే మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. మెయిన్ గా ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. అలాగే ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సార్ గారి కాంబినేషన్ మూవీ వస్తుందంటే ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీని ఫైనల్ గా June 4th థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీని టోటల్ గా 6 లాంగ్వేజెస్ లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గానే శివరాజ్ కుమార్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అలాగే జగపతి బాబు గారికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉండబోతుంది. అలాగే ఈ మూవీలో సునీల్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్ గా సునీల్ గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయితే ఈజీగా అలాగే మూవీ ట్రైలర్ అలాగే ప్రమోషన్ కంటెంట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. మెయిన్ గా ఈ మూవీ స్టోరీ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ మూవీ స్టోరీ 90s లో సెటప్ అయి ఉంటుంది. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.